డబ్బుంటే సుఖాలు అని ఎవడికాడు అనుకుంటాడు. మా డబ్బున్నోళ్ళ కష్టాలు మీకేం తెలుస్తాయని అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, ఏది ఆలో అనుకుంటా డైలాగ్ ఉంది. అట్లాగే ఎంత డబ్బుండి కూడా ఎన్ని కష్టాలు ఎంత నరకం అనుభవించాడో అనంత్ అంబానీ నిన్న మాట్లాడినటువంటి మాటలతో ప్రపంచానికి అర్థమైంది. అక్షరాల ఆకాశమంత పందిరి అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుక ఆవుతులందరూ ప్రపంచ స్థాయి సినీ వ్యాపార దిగ్గజాలు అంతటా ఆనందం వెలువరిస్తున్న పెళ్లి కొడుకు కాబోతున్న తన చిన్న కొడుకు అమంత్ మాట్లాడిన మాటలో ముఖేష్ అంబానీని కంటతడి పెట్టించినాయి. గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటైన సువిశాలమైన ప్రాంగణం ఇందుకు వేదికైంది. 3 రోజుల వేడుకలో తొలి రోజు శుక్రవారం అంత మాట్లాడుతూ చిన్ననాటి నుంచి తను వేధిస్తూ వస్తున్న ఆరోగ్య సమస్యలు ప్రస్తావించారు. అంతా అనుకుంటున్నట్టు నా జీవితం పూలపాన్పేమి కాదు, భరించలేని బాధల ముళ్ళు చిన్ననాటి నుంచి విపరీతంగా వేధించాయి. ఒకదాని తర్వాత ఒకటికి ఆరోగ్య సమస్యలు, కానీ అన్ని బాధలను అధిగమిస్తూ వచ్చానంటే మా అమ్మ నాన్నే కారణం. నన్ను ఎంతో అపూర్వకంగా చూసుకున్నారు, నిరంతరం నా వెన్నంటినిచ్చారు. నా జీవితంలో వాళ్ళ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పెళ్లి వేడుకను నాకు అత్యంత స్పెషల్గా మలిచేందుకు వాళ్ళు నా కుటుంబ సభ్యులు ఎంతగా కష్టపడ్డారు నాకు మాత్రమే తెలుసు. వాళ్ళు ఎవరో కొద్ది నెలలుగా రోజుకు 3 గంటల కంటే నిద్రపోలేదు. వేడుకలు ఇంత గొప్పగా తీర్చిదిద్ది నన్ను సంతోషపెట్టేందుకు రోజుకు కనీసం 20 గంటల పాటు కఠోరంగా శ్రమిస్తూ వచ్చారు అంటూ ఎమోషనల్గా మాట్లాడారు. అనంత మాటలకే అక్కడ అందరూ కూడా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా డబ్బుంటే అంతా సుఖాలు వస్తాయి అంటే డబ్బున్న ఆరోగ్యం కంట్రోల్లో లేకపోతే ఎంత డబ్బున్నా వృధానే అన్నటువంటి సంకేతం ఇది.